హే గైస్ ఎలా ఉన్నారు? సో 'సింగీతం' మూవీ గురించి అయితే ఇప్పుడు మాట్లాడేసుకుందాం. బేసిక్‌గా ఇది ఒక రివ్యూ లాగా కాదు, ఒక చిన్న డిస్కషన్ లాగా అనుకోండి. నాకు ఈ మూవీ అనిపించిన థాట్స్ అండ్ ఒపీనియన్స్‌ని అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నాకు ఈ మూవీ ఎలా అనిపించింది అనేది 5 పాయింట్స్ అయితే డిస్క్రైబ్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట. నా థాట్స్, ఒపీనియన్స్ పెట్టడానికి. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మీకు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇట్ ఈస్ రియల్లీ హిస్టారిక్ అటెంప్ట్. ఎందుకంటే ఈ మూవీకి బిగ్గెస్ట్ అప్రిషియేషన్ ఎందుకు వస్తుంది అంటే ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ తెలుగు మ్యూజికల్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్. మనకి ఇలాగ మూవీస్ లో ఏంటంటే ఈ క్యారెక్టర్స్ అందరూ పాడడం అనేది చాలా ఓల్డ్ మూవీస్ లో చూస్తాం. లైక్ మహాభారతం, రామాయణంలో సడన్ గా వాళ్ళు వచ్చి పద్యాలు పాడతారు కదా. దట్ ఈస్ వెరీ ఓల్డ్ అనమాట. కానీ ఆ తర్వాత ఎప్పుడు ఎవ్వరు ఇలాంటి ఫ్యాషన్ ట్రై చేయలేదు. కానీ సింగీతం శ్రీనివాసరావు గారి గురించి తెలిసిందే కదా, ఆయన ఎక్స్పెరిమెంట్స్ కి తరగలేదు. సో ఎప్పుడు కూడా ఏదో కొత్తదనం ట్రై చేస్తూనే ఉంటారు ఆయన. లైక్ ఆయన మూవీస్ తీసుకుంటే భైరవ దీపం, పుష్పక విమానం, ఆదిత్య 369 ఇప్పటికీ చాలా రిలేటబుల్ గా అనిపిస్తూనే చాలా ఫెంటాస్టిక్ గా అనిపిస్తాయి. సో అలాంటి ఒక డైరెక్టర్ ఈవెన్ 94 ఇయర్స్ లో కూడా ఆయన ఫిల్మ్ టెక్నిక్స్ ని, ఆయన ఫ్రెష్ ఐడియాస్ ని, ఆ క్రియేటివ్ బౌండరీస్ ని పుష్ చేయడం నాకు జెన్యున్ గా చాలా ఇన్స్పైరింగ్ గా అనిపించింది. అండ్ నా సెకండ్ పాయింట్ వచ్చేసి నో స్టార్స్, నో నెపోటిజం, ఓన్లీ ఫ్రెష్ టాలెంట్ అనమాట. ఈ మూవీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్రేక్ త్రూ ఇదే. ఎందుకంటే ఈ మూవీ స్టోరీకి అపీల్ చేసే ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్ కానీ, ఆ యాక్టర్స్ ని తీసుకురావడం ఎంతైనా డైరెక్టర్ గారి బాధ్యతే. కానీ కొత్త ఫేజెస్ ని నమ్మి ట్రై చేయడం మాత్రం చాలా మంచి విషయం. అండ్ నా ఒపీనియన్ లో ఆ అటెంప్ట్ అయితే చాలా బాగా సక్సెస్ఫుల్ అయింది. అండ్ వాళ్ళకి ఇంకా ఎన్ని మూవ్స్ వస్తాయో నాకు తెలియదు కానీ అందరూ చాలా బాగా చేశారు అనిపించింది. కొత్త ఫేసెస్ అందరూ బాగా చేశారు. కాకపోతే ఒక సెంట్రల్ క్యారెక్టర్ ఆవిడ మాత్రం కొంచెం ఆవిడ డబ్బింగ్ అంత బాగాలేదు, బట్ యాక్టింగ్ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ పాయింట్ ఇన్ దిస్ లిస్ట్ ఏంటి అంటే డిఎస్పీ. డిఎస్పీ ప్రూవ్స్ వై హీఈస్ ఎ మ్యూజికల్ గాడ్ మ్యాన్. లైక్ లిటరల్లీ లాస్ట్ డెకేడ్ లో డిఎస్పీ గారి విశ్వరూపం నేను ఈ రేంజ్ అయితే చూడలేదు. నిజం చెప్తున్నా. మూవీ మొత్తం ఆల్మోస్ట్ చాలా సాంగ్స్ ఉంటాయి. నా లెక్క ప్రకారం అంటే వాళ్ళు చెప్పిన దాని లిస్ట్ ప్రకారం అయితే ఆల్మోస్ట్ 189 సాంగ్స్ ఉన్నాయి మూవీలో. అండ్ లిటరల్లీ డిఎస్పీ గారు ప్రాణం పెట్టేశారని చెప్పాలి. అసలు లిటరల్లీ నో వర్డ్స్ అండి. నో వర్డ్స్ రియల్లీ టు డిస్క్రైబ్ హిస్ వర్క్ ఇన్ దిస్ ఫిల్మ్ అనమాట. చూస్తేనే అర్థమవుతుంది. అండ్ లాస్ట్ లో వచ్చి ఆ 2-3 సాంగ్స్ అయితే ప్రాణం కన్నా ఎక్కువ పెట్టేసారు అనిపించింది నాకైతే. అంత బాగుంది ఆయన వర్క్ అయితే. అండ్ మై ఫోర్త్ పాయింట్ ఈస్ మ్యూజిక్ రియల్లీ షైన్స్ బట్ స్టోరీ స్ట్రగల్స్. సో ఇక్కడే నేను కొంచెం మూవీ గురించి నెగిటివ్ గా మాట్లాడబోతున్నాను, తప్పుగా అనుకోకండి. నా పాయింట్ ఏంటి అంటే ఇది ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ అవ్వచ్చు, మంచి కొత్త ఫేసెస్ అవ్వచ్చు, మ్యూజిక్ అదిరిపోవచ్చు. కానీ పాయింట్ ఏంటి అంటే స్క్రీన్ ప్లే షుడ్ బి టైట్ అనమాట. క్రిస్ప్ ఉండాలి. బట్ అన్ఫార్చునేట్లీ అంత క్రిస్ప్ గా అయితే లేదు. ఈ మాటలన్నీ పాటలుగా కన్వర్ట్ అయ్యే ఆ థీమ్ అంతా కూడా నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. అయితే ఈ పాటలు అనేవి ఎంటర్టైనింగ్ గా లేవన్నమాట. అంటే విడివిడిగా వినడానికి నిజంగా బాగున్నాయి. బట్ స్టిల్ అన్ని కలిపి మీరు చూసినప్పుడు అబ్బా ఇన్ని పాటలు కలిపి వచ్చేస్తాయి అంటారు బాబు అనే ఫీలింగ్ వచ్చింది నాకు. సో మై ఫిఫ్త్ అండ్ ఫైనల్ పాయింట్ ఇస్ బ్రిలియంట్ ఐడియా బట్ లిమిటెడ్ ఆడియన్స్ అపీల్. సో ఈ మూవీకి ఆడియన్స్ అపీల్ ఖచ్చితంగా వస్తుందనే కాదనట్లేదు. అయితే అది లిమిటెడ్ ఉంటుందా, అన్లిమిటెడ్ ఉంటుందా అనేది జనాల ఒపీనియన్ బట్టి బేస్ అయి ఉంటుంది. బట్ నా అనాలిసిస్ ప్రకారం లిమిటెడ్ ఒపీనియన్ ఉండొచ్చు. అండ్ దీనికి రీజన్ నేను ముందు చెప్పినట్టే అనమాట. చాలా వరకు పాటలే వినిపిస్తూ ఉంటాయి ఎక్కువ. అంటే అవి ఎంటర్టైనింగ్ గా ఉండాలన్నమాట. అంటే విడివిడిగా వినడానికి నిజంగా అన్ని బాగుంటాయి, నేను కాదనట్లేదు. బట్ ఒక తాటి మీద వస్తున్నప్పుడు లైక్ అన్ని కరెక్ట్ గా ఉండాలి కదా. బట్ అలా అయితే ఉండదు. చాలా వరకు బోర్ కొడుతుంది. దానివల్ల అయితే నాకు అంతగా నచ్చలేదు. బట్ ఆనెస్ట్లీ స్పీకింగ్ క్లైమాక్స్ ఇస్ ద హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. నిజంగా అసలు ఈ మూవీ థీమ్ ఏంటి అనేది ఓన్లీ క్లైమాక్స్ లో మాత్రమే మీకు తెలుస్తుంది. అండ్ చంపేసా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. మీకు లాస్ట్ 20 మినిట్స్ వర్క్ నిజంగా క్రేజీ అనిపిస్తుంది. సో ఇక్కడే ఆడియన్స్ రెండుగా విడిపోతారు అనమాట. ఫస్ట్ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఎలా అంటే క్లైమాక్స్ బాగుండి సినిమా మొత్తం ల్యాగ్ చేసినా కూడా ఏం లేదు, క్లైమాక్స్ బాగుంది కదా, దీనికోసం తీశారు కదా అని చెప్పి అప్రిషియేట్ చేస్తారు. సెకండ్ టైప్ ఆఫ్ ఆడియన్స్ ఎలా అంటే అప్రిషియేట్ చేస్తూనే ఈ మూవీని ఇక్కడ బాగుండొచ్చు కదా, ఎందుకు ఇక్కడ ల్యాగ్ చేస్తారు, ఇది అంత మంచి పాయింట్ పెట్టుకుని వేరేలా కూడా తీయచ్చు కదా అని క్రిటిసైజ్ చేస్తారు. క్రిటిసైజ్ కూడా కాదు, ప్రాబ్లీ వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకోవడానికి. అన్ఫార్చునేట్లీ నేను సెకండ్ టైప్ అనమాట. సో దిస్ ఇస్ మై ఒపీనియన్ ఆన్ ద ఫిల్మ్. సో ఇలా అని చెప్పి నేనే మూవీ మొత్తం బాగాలేదు అని ఏం చెప్పట్లేదు. నిజంగా బాగా తీయాల్సింది. హానెస్ట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్. బట్ స్టిల్ నాకైతే అండర్ యూటిలైజ్డ్ అనిపించింది. అలా అని చెప్పి ఇలాంటి మూవీస్ రాకూడదని అయితే నేను అస్సలు అనుకోను. బికాజ్ ఇలాంటి మూవీస్ ఇంకా చాలా రావాలి, అప్రిషియేట్ చేయాలి. ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్సే తెలుగు ఇండస్ట్రీలో రావాలని నేను కోరుకుంటున్నాను. అందరికంటే ఎక్కువ మన ఇండస్ట్రీలో రావాలని ఇంకా ఎక్కువ కోరుకుంటున్నాను. సో దాంతో అయితే ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. సో దిస్ ఆర్ ఆనెస్ట్ రివ్యూ ఆన్ సింగీతం మూవీ అనమాట. ఇంకా వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి మావా. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసేయండి. బాయ్.